నమస్కారం సామాన్యుడి న్యూస్ కి స్వాగతం. తిరుమల లడ్డు తయారీకి ఉపయోగించిన కల్తీ నెయ్యి అంశం రాజకీయాలు లేదా ఏ మతానికి లక్ష్యంగా చేసుకోవడానికి సంబంధించినది కాదని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఇది విశ్వాసం, జవాబుదారీతనానికి సంబంధించినదని ఆయన చెప్పారు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో ఉపయోగించిన నకిలీ నెయ్యి వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక వీడియో విడుదల చేశారు. సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ ఖాతాలో సదరు వీడియో పోస్టు చేశారు. తిరుమల లడ్డు తయారీ ఉపయోగించిన కల్తీ నెయ్యి అంశంపై సిబిఐ సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు నివేదికల గురించి పవన్ ఈ వీడియోలో వివరించారు. ఈ అంశం రాజకీయాలకు లేదా ఏ మతానికి లక్ష్యంగా చేసుకోవడానికి సంబంధించింది కాదని, ఈ విషయంలో ప్రమేయం ఉన్నవారిని చట్ట ప్రకారం జవాబుదారీగా చేస్తారని, న్యాయం జరిగే వరకు ఎన్డీఏ ప్రభుత్వం ఈ విషయాన్ని కొనసాగిస్తుందని పవన్ తన వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఇలాంటివి ఒక మాట మాట్లాడాలి అంటే చాలా ఆలోచించి దీన్ని ఎలాంటి పర్యవసనాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇవన్నీ ఆలోచించే మేము మాట్లాడతాం. 2019 నుంచి 2024 వరకు వారి పాలనలో, వైసీపీ పాలనలో చాలా సంఘటనలు జరిగినాయి. రిలీజియస్గా దాన్ని ఒక సెన్సిటివ్ ఇష్యూస్ జరిగినాయి మాట్లాడటానికి. ఉదాహరణకి రామతీర్థంలో రామచంద్రమూర్తి శ్రీరాముడు, ఈ దేశం కొలిచే శ్రీరామచంద్రుడి విగ్రహాన్ని శిరిచ్ఛేదం చేస్తే ఎవడో ఆకతాయి చేశాడు, ఎవడు పిచ్చోడు చేశాడు. పిఠాపురంలో అశుద్ధంతో విగ్రహాలని చేస్తే ఒక గుడిలో దాన్ని కూడా ఎవడో పిచ్చోడు చేశాడు. ఈ కల్తీ లడ్డుల నేపథ్యం గురించి మనం ఎవరి గురించి మాట్లాడుకోవాలి, వాళ్ళ గురించి తెలుసుకోవాలి కొంత. అలాగే దుర్గమ్మ వారి ఆలయంలో వెండి విగ్రహాలు మన దొంగతనం జరిగితే ఇవి పోతే ఇంకోటి కొనుక్కుందాం, దీనికి ఏంటి బిల్డింగ్లు మేడలు కడతామా, మిద్దెలు కడతామా. అలాగే అంతర్వేదిలో రథం కాలిపోతే ఎవడో పిచ్చోడు చేశాడు. ఇలాంటి సంఘటనలు నెల్లూరు నుంచి మొత్తం రాష్ట్రం నలుమూలల 219 సంఘటనలు ఇలాంటి జరిగినాయి. డెసిక్రేషన్ ఆఫ్ టెంపుల్స్, దేవాలయాలు కావచ్చు, దేవాలయ పరిసర ప్రాంతాలు, దేవాలయాలు అపవిత్రం చేయటం. ఎక్కడ కూడా ఒక్కరి నేను నిర్ణయం తీసుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. ఇలాంటి నేపథ్యంలో కూడా ప్రత్యేకించి జనసేన నుంచి కానీ మేము ఎక్కడ చాలా దాన్ని పొలిటికల్గా కానీ దాని ఒక మైలేజ్ వస్తుందేమో, దాని ఒక ఎమోషనల్ ఓట్ బ్యాంక్, అసలు ఆ నిర్ణయం ఎప్పుడు తీసుకోలేం. పదే చెప్పాము, కరెక్షన్ చేశాను తప్ప. అంత నిబద్ధత పాటించిన మేము స్వామివారి పాదాల చెంత రక్షింపబడి టీటీడీ కల్తీ నెయ్యి కేసులో బీజేపీ సరిగ్గా స్పందించడం లేదని చెప్పడం సరికాదని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతల్లా తాము అమ్మనా బూతులు తిట్టాలా అని ప్రశ్నించారు. కల్తీ నెయ్యి విషయంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. బోలే బాబాకు అసలు పాల ఉత్పత్తి లేదని, పాలు సేకరించలేదని, డైరీ లేదని, కానీ సింథటిక్ నెయ్యి చేశారని విమర్శించారు. జగన్ క్లీన్ చిట్ ఇచ్చినట్లు చెప్తున్నారని, కానీ ఎవరిచ్చారో చూపించారని కేంద్ర మంత్రి సవాల్ విసిరారు. టీటీడీలో టెండర్ల నిబంధనలో పెద్ద ఎత్తున మార్పులు చేశారని శ్రీనివాస్ వర్మ ఆరోపించారు. ఆ నెయ్యితోనే స్వామివారికి దీపం పెడతారని, హారతి ఇస్తారని, అలాంటి నెయ్యిని కల్తీ చేశారని ఆయన అన్నారు. 2022లోనే రిపోర్ట్ ఇస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అర్హత లేని వారికి ఎలా నెయ్యి కాంట్రాక్ట్ ఇస్తారని నిలదీశారు. 1 లీటర్ పాలు కూడా సేకరించిన వారికి నిబంధనలను మార్చేసి ఎలా కాంట్రాక్ట్ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జంతువుల కొవ్వు కలిసిందని ఎన్డీబీ రిపోర్ట్ ద్వారా బయటపడిందన్నారు. సిట్ తుది నివేదికలో ఆ రిపోర్ట్ ను ట్యాంపరింగ్ చేసి ఉంటే అలా చేసిన వారికి శిక్ష తప్పదని మంత్రి శ్రీనివాస్ వర్మ హెచ్చరించారు. కల్తీ నెయ్యి విషయంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయనేటి మాట వాస్తవం. ఇందులో అనుమానమే లేదు. బీజేపీకి ఇంకో వైఖరి కూడా లేదు. సాక్షాత్తు సుబ్బారెడ్డి గారు మాట్లాడారు, అప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి. జంతు కొవ్వు పదార్థాలు కలవలేదు, వేరే రసాయనాలతో కలిసినవి, లేకపోతే పామాయిల్ కలిసింది, వేరే రసాయనాలతో కలిసినటువంటి కల్తీ జరిగిందని వైసీపీ నాయకులు ఒప్పుకుంటున్నారు. పర్చేజింగ్ కమిటీ సభ్యులు ఒప్పుకుంటున్నారు. మేము స్వచ్ఛమైనటువంటి నెయ్యి వాడేమనేటువంటి విషయాన్ని వారు కూడా మాట్లాడటం లేదు. ఎందుకంటే జంతు కొవ్వు పదార్థాలు వాడారనేటువంటి విమర్శ కూటమి చేయలే, బీజేపీ చేయలే, చంద్రబాబు నాయుడు గారు చేయలే, పవన్ కళ్యాణ్ గారు చేయలే. ఏదైతే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఉన్నదో ఎన్డీడీబీ, వారు ఇచ్చినటువంటి నివేదిక, వారు చెప్పారు ఇందులో కల్తీ జరిగింది, జంతు కొవ్వు పదార్థాలు వాడారు. అదే ఏది కలిసినా తప్పే. అదొక మన యొక్క పవిత్రమైనటువంటి ఒక నమ్మకం తిరుపతి లడ్డూ మీద, ఒక విశ్వాసం. దీన్ని నీరుగార్చి టెండర్ నిబంధనలను మార్పులు తీసుకొచ్చి ఈ నెయ్యిని సప్లై చేసేటువంటి కాంట్రాక్ట్ నువ్వు బోలే బాబాకి ఇచ్చావు.
ఆ బోలే బాబాకి ఎక్కడ ఒక లీటర్ డైరీ లేదు, పాలను సేకరించలేదు. దీని వెనకాల ఆంతర్యం ఏమిటనే విషయం మనం ఆలోచించి, ఎవరంటే టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి అధ్యక్షుడు ఎవడండి, లేకపోతే పర్చేజ్ కమిటీలు ఎవరున్నారండి? మరి వీరి బాధ్యత లేకుండా పోతుందా అని అడుగుతున్నాను నేను. కాబట్టి ఇప్పుడు రాజకీయాల్లో స్కిన్ కాపాడుకోవడానికి రకమైనటువంటి ప్రయత్నాలు చేయాలి. 2047 నాటికి వికసిత భారత నిర్మాణ లక్ష్యంగా బడ్జెట్ ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన ఆయన వికసిత భారత దిశగా ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్నో సంస్కరణలు చేశారని చెప్పారు. రాజకీయాలు పక్కన పెట్టి 120 కోట్ల మంది భవిష్యత్తును నిర్దేశించే విధంగా యువత ఆశయాలు, ఆకాంక్షలు ప్రతిబింబించేలా బడ్జెట్ నిర్మాణం సాగిందని పేర్కొన్నారు. వచ్చే 20 ఏళ్లు 7% వృద్ధి రేటు కొనసాగించేలా నిర్మలా సీతారామన్ బడ్జెట్ రూపొందించారని చెప్పారు. రాష్ట్ర రైల్వే ప్రాజెక్టులకు 10,134 కోట్లు, అమరావతి కోసం 1,120 కోట్లు బడ్జెట్ లో కేటాయించారని తెలిపారు. కేంద్రం సాయంతో కూటమి ప్రభుత్వం అనేక విజయాలు సాధించిందన్నారు. ఈ విజయాలు మరో 20 ఏళ్లు కొనసాగాలని ఆకాంక్షించారు. రాష్ట్రానికి బలమైన పునాదులు పడుతున్నాయని, పండ్లు కాసే సమయానికి కసాయికి అప్పగించవద్దని విజ్ఞప్తి చేశారు. పోలవరం నిర్మాణం సకాలంలో పూర్తి చేసేందుకు కేంద్రం నిధులు ఇస్తుందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ జనవరిలో 52 కోట్ల లాభాలు సాధించిందని గుర్తు చేశారు. 2047 లక్ష్యం మనం పెట్టుకున్నాం. ఈ లక్ష్యం మనం సాధించాలనంటే తీర ప్రాంతంలో ఉన్నటువంటి నగరాలు, ఆ ప్రాంతం తాలూకు అభివృద్ధి చాలా కీలకంగా మారబోతుంది. ఇప్పటికే మనం పోర్టులు చాలా అత్యధిక శాతం మనం నిర్మించుకుంటున్నాం, ఇంకా భవిష్యత్తులో కూడా నిర్మిస్తాం. ఈ 18 నెలల్లోనే రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి పవన్ కళ్యాణ్ గారి తాలూకు సహకారంతో ఎంత అద్భుతంగా ఒక తీర ప్రాంతంలో ఉన్నటువంటి విశాఖపట్నం నగరం ప్రపంచంలోనే పెట్టుబడులకు ఏ రకంగా వేదిక అయిందో మనం అందరం ప్రత్యక్షంగా చూసాం. సో ఒక తీర ప్రాంతం ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతున్నప్పుడు సిఐఎస్ఎఫ్ కానీ, లేకపోతే కోస్టల్ గార్డ్ కానీ, జనరల్ పోలీసింగ్ కానీ, వీళ్ళందరితో పాటు సామాన్యులు కూడా ఆ యొక్క భద్రతా భావంతో ముందుకు రావాలనే ఆలోచనతో ఈ యొక్క సైక్లథాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈసారి విశేషం ఏంటంటే ఈ సిఐఎస్ఎఫ్ టీంలో సగానికి సగం మంది మహిళలు కూడా ఉన్నారు. అందులో చాలా మంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారు ఉన్నారు. సో ఎక్కడికక్కడ సక్సెస్ఫుల్గా అవుతుంది. 22వ తేదీన ఇది కొచ్చిన్లో ఆఖరి కార్యక్రమం ఇది పెట్టుకున్నారు. చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. దీనికి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ కూడా సపోర్ట్ చేశారు. వాళ్ళకు కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, ప్రధానమంత్రి గారి తాలూకా చేతుల మీద ఆ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా మనం ప్రారంభించుకోవాలని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భోగాపురం ఎయిర్పోర్ట్తో పాటు ఈ సంవత్సరం మరొక 3 కొత్త టెర్మినల్ కూడా ప్రారంభించుకోబోతున్నాం. విజయవాడ ఎయిర్పోర్ట్లో కొత్త టెర్మినల్, రాజమండ్రి ఎయిర్పోర్ట్లో కొత్త టెర్మినల్, అలాగే కడప ఎయిర్పోర్ట్లో కూడా కొత్త టెర్మినల్. ఈ 3 టెర్మినల్స్ కూడా పూర్తి చేసుకుని రాష్ట్రంలో సివిల్ ఏవియేషన్. మాజీ మంత్రి వైసీపీ నేత బొత్స సత్యనారాయణ తాజాగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వివిధ అంశాలపై ప్రభుత్వం వివరిస్తున్న తీరు సరైనది కాదని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యంగా కమిటీలు, దర్యాప్తుల వ్యవహారంలో స్పష్టత లేకుండా రాజకీయంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి నిజంగా ప్రక్షాళన చెయ్యాలనే ఉద్దేశం ఉంటే డిప్యూటీ సీఎం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, పాత పార్టీ అధ్యక్షురాలు లేదా చంద్రబాబు కుమారుడితో కమిటీ ఏర్పాటు చేసి ఫ్రెండ్సింగ్ ఇవ్వమని చెప్పాలని చొరకలంటించారు. ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడం అవసరమా అని ప్రశ్నించారు. శ్యామలారావును ప్రక్షాళన కోసం నియమించారని, ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ ల్యాబ్ నివేదికలు ఉన్నాయని గుర్తు చేశారు. ఆ తర్వాత అదే అంశంపై కోర్టుకు వెళ్లడం ఎందుకని ప్రశ్నించారు. మన స్వాములైన ఈ ప్రజలకి ఇలాంటి ప్రవర్తనలో చాలా దురదృష్టకరం. నేనేదో ప్రతిపక్షం కాబట్టి మాట్లాడుతున్నానే కాదు, దయచేసి రాష్ట్ర ప్రజలందరినీ ఆలోచించమని కోరుతున్నాను. ఇలాంటి నీచమైన సంస్కృతి, ఇలాంటి వాటిని మొత్తాసు పలకడం, ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఇది తగదు. ఎవరున్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాం ఈ రాష్ట్రాన్ని? ఏంటి కారణం? ఈ సంఘటనకి ఎందుకు జరిగింది? కొన్ని ఏదో ఈ వీధిలో ఉన్న వాళ్ళు ఏదో వచ్చారు, లేదా ఈ వార్డులో ఉన్న వాళ్ళు వచ్చారు, లేదా ఈ సెంటర్లో ఉన్న వాళ్ళు వచ్చారు, ఏదో క్షణికావసరం ఏదో చేశారు, ఏదో మాట్లాడంటే కాదు. విజయవాడ నుంచి లేకపోతే ఇంకో జగ్గేపేట నుంచో, విజయవాడ నుంచో, లేకపోతే పక్కనున్న మచిలీపట్నం నుంచో, అంత దూరం నుంచి
అల్లరి మొక్కలు వచ్చి ఈ రకంగా పెట్రోల్ బాంబులు యాసిడ్ బాంబులు వేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా జరగకూడదు జరిగితే అదే మీ ఆలోచన విధానం ఏంటి? చెబుతున్నాను సార్, అడుగుతున్నాను, రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆలోచన చెప్పిన అడుగుతున్నాను. పెట్రోల్ బాంబు వేసి ఒకటి కాదు 2-3 వేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా టీవీలో మనం అందరం చూసాం, కర్రలతో కొట్టడం, వీటితో పట్టడం, టీవీలో అందరం చూసాం. ఈ కాగితాలు కాదు, ఈ కాగితాలు కాదు, ప్రత్యక్షంగా టీవీలో చూసాం. మనం చూస్తే మీరు వచ్చి కేసు పెట్టి కేసుకు వచ్చి 20 మందికి బెయిల్ ఇచ్చేస్తారా? ఎందుకు పెట్టారు కేసు? ఏం కేసు పెడతారు? పెట్రోల్ బాంబు వేస్తే కేసు ఏం పెడతారు? వసుంధర డైమండ్స్ రూఫ్ సంప్రదాయ కలెక్షన్ ప్రదర్శన మగువల మనసు దోచుకునేలా ఉందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. గుంటూరులోని ది క్యాపిటల్ హోటల్ నందు ఏర్పాటు చేసిన వసుంధర డైమండ్ రూఫ్ ఎగ్జిబిషన్ ను ఎమ్మెల్యే గల్లా మాధవి శనివారం లాంఛనంగా ప్రారంభించారు. 29 సంవత్సరాలుగా బంగారు వజ్రాభరణాల తయారీ విక్రయాలలో కస్టమర్ల ఆదరాభిమానాలను చెరగొంటున్న వసుంధర డైమండ్ రూఫ్ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 7-8 తేదీలలో బంగారం వజ్రాభరణాల ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిందన్నారు. ఈ చక్కటి అవకాశాన్ని నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ ఎగ్జిబిషన్ నందు బ్రైడల్ జ్యువెలరీ, కిడ్స్ జ్యువెలరీ, మెన్స్ జ్యువెలరీ వేలాది వెరైటీల్లో ప్రదర్శిస్తున్నట్లు, ఇంకా కుందన్, పెరల్స్, పోల్కీ జ్యువెలరీ కూడా ప్రదర్శనగా ఉంచారు. ఈ మేరకు వసుంధర డైమండ్ రూఫ్ మేనేజింగ్ డైరెక్టర్ వసుంధర మాట్లాడుతూ తమ సంస్థను హైదరాబాద్ లో ప్రారంభించి 29 సంవత్సరాలు అయిందని, ఆనాటి నుండి కూడా వినియోగదారుల ఆదరాభిమానాలతో దినదిన అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. అపూర్వమైన డిజైన్లకు, నాణ్యతకు, వినియోగదారుల సంతృప్తికి వసుంధర డైమండ్ రూఫ్ కు ఒక ప్రత్యేక గుర్తింపును పొందిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వసుంధర డైమండ్ రూఫ్ విజయవాడ షోరూమ్ హెడ్ అట్లూరి మేఘన, ఆలపాటి మాధవి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు క్యాపిటల్ హోటల్స్ లో వసుంధర జ్యువెలర్స్ వారు చాలా అత్యద్భుతమైన ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. డైమండ్, గోల్డ్ జ్యువెలరీ, అదేవిధంగా పోల్కీ డిజైన్స్ తో కాంటెంపరీ స్టైల్స్ మొత్తం కూడా మనకి పరిచయం చేయడానికి ఈరోజు ఇక్కడ ఈ క్యాపిటల్ హోటల్స్ లో 2 రోజుల పాటు, అంటే ఇవాళ రేపు ఈ యొక్క కార్యక్రమం జరుగుతోంది. ఎగ్జిబిషన్ అనేది జరుగుతుంది. మరి మనందరికీ తెలుసు, గుంటూరు అండ్ విజయవాడ ప్రాంత ప్రజలందరూ కూడా ఇటు జ్యువెలరీ కానివ్వండి, అదేవిధంగా మనకి క్లాతింగ్ కానివ్వండి, చాలా ఎక్కువ ఆదరణ మనకి గుంటూరు విజయవాడ ప్రజల దగ్గర నుంచి లభిస్తుంది. అలాంటి క్రమంలో వసుంధర జ్యువెలర్స్ వారు మన క్యాపిటల్ హోటల్కి రావడం నిజంగా చాలా సంతోషకరం. ఎందుకంటే వసుంధర అంటేనే ఒక పేరుగాంచిన సంస్థ అని మనందరికీ తెలుసు. అందులో కూడా డైమండ్ జ్యువెలరీలో ఎంతో మనకి చాలా మార్క్ వేసిన ఒక సంస్థ అని కూడా చెప్పొచ్చు. కౌంట్లెస్ టేల్స్ ఆఫ్ ప్రీషియస్ అనే ఒక క్యాప్షన్తో వారు 20 ఇయర్స్ నుంచి కూడా 29 ఇయర్స్ నుంచి కూడా మనకి సర్వీస్ అందించడం, అందులో కూడా ఎంతో స్పెసిఫికేషన్స్ మనం ఒక్కొక్క ఆర్ట్ వర్క్ లాగా అనిపిస్తూ ఉంది. ఏ జ్యువెలరీ తీసుకున్నా కూడా చాలా కీన్ అబ్జర్వేషన్తో ఇప్పుడు కాంటెంపరీగా మన మహిళలు కోరుకుంటున్న, లేదంటే పీపుల్ కోరుకుంటున్న ఆలోచనల్ని కూడా అందులో ఫ్యూజన్ చేస్తూ అటు కొత్త తరాన్ని ఇటు పాత తరాన్ని ఎక్కడా కూడా అసలు మనకి ఏమంటారు డిసప్పాయింట్ చేయకుండా చాలా చాలా చక్కగా జ్యువెలరీని దగ్గరుండి మరి డిజైన్ చేసి అందించడం చాలా చాలా బాగుంది. మరి ఈరోజు వివాహ కలెక్షన్తో మరి ఈ 3 months కూడా మనకి పెళ్ళిళ్ళ సీజన్ ఉంది. సో వివాహ కలెక్షన్తో చాలా హెవీ జ్యువెలరీ దగ్గర నుంచి కూడా లైట్ జ్యువెలరీ దాకా అండ్ విత్ వెరీ కాంటెంపరీ స్టైల్స్తో డిజైన్ చేసి ఎక్స్క్లూజివ్గా ఈరోజు మనకి మంచి మంచి అవన్నీ కూడా తీసుకురావడం, ఆర్ట్మెన్షిప్ అంతా కూడా కనిపిస్తూ ఉంది వసుంధర జ్యువెలర్స్ వారివి. యాజ్ యూజువల్ మన గుంటూరు ప్రజలందరూ ఎలా అయితే ఆదరిస్తారో నేను ఐ వెల్కమ్ ఎవ్రీబడి. వీళ్ళని ఆదరించాలి, ముందుకు తీసుకెళ్ళాలి. అండ్ ఐఎమ్ హ్యాపీ టు సే దట్ ఈవెన్ ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద కస్టమర్స్ ఆఫ్ వసుంధర. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ. మన దగ్గర ఈరోజు మాధవి గారు ఉన్నారు, ఆల్పాటి రాజేంద్ర గారి సతీమణి గారు, అదేవిధంగా వసుంధర గారు ఉన్నారు, ఈ వసుంధర జ్యువెలర్స్ అధినేత. చాలా చాలా సంతోషంగా ఉంది మనకి ఈ యొక్క ఎగ్జిబిషన్కి విజిట్ చేసి ఈ యొక్క అన్నీ కూడా ఈరోజు చూసే ఒక అవకాశం కూడా కలిగింది. అండ్ దగ్గరుండి ప్రతిదీ కూడా ఎవ్రీ డీటెయిల్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కూడా చాలా చాలా బాగుంది. అందరూ కూడా ఈ ఎగ్జిబిషన్ని సద్వినియోగపరచుకొని ఈ పెళ్ళిళ్ళల్లో అందరూ అలా చాలా ఆనందంగా ఉంది. అండ్ గుంటూరు, విజయవాడ అండ్ హోల్ ఆఫ్ ఆంధ్ర
అందరికీ కూడా జ్యువెలరీ అంటే చాలా ఇష్టము అండ్ వసుంధర జ్యువెలరీ అంటే మరీ ఇష్టం. సో మా క్లయింట్స్ అందరూ కూడా ఇప్పటికీ 29 ఇయర్స్ 25 ఇయర్స్ బ్యాక్ క్లయింట్స్ అందరూ ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న వస్తువుల్ని బాగా ఎంజాయ్ చేస్తారు. వచ్చి మీరు అప్పుడు మేము తీసుకున్న వస్తువు ఇవాళకి ఇంకా మాకు బాగుంది, మాకు ఇంకా ఇవాళ వేసుకోవాలనిపిస్తుంది అని అంటారు. అది నాకు చాలా ఆనందం ఇస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఉన్నా ఏదైనా తయారు చేసినా నేను ఎప్పుడు అది నోటీస్లో పెట్టుకుంటాను. మనకి ఎప్పటికీ అది జనరేషన్స్కి వెళ్ళాలి. పాడు చేసే వస్తువులు కాదు కదా ఇవి. బట్టలు కూడా కాదు, మనం మంచి బట్టలు కూడా దాచిపెట్టుకుంటాం. పెళ్లి వస్తువులని, పెళ్లి చీరలని అన్నీ కూడా దాచిపెట్టుకుంటాం. అలా దానికన్నా కూడా ఇది జ్యువెలరీ అనేది సంథింగ్ వెరీ ప్రెషియస్, తరతరాలు వెళ్ళే వస్తువా అండ్ ఇట్ హ్యాస్ వాల్యూ అండ్ ఎవ్రీ టైం వాల్యూ పెరుగుతూనే వస్తుంది. లాస్ట్ టైం సెప్టెంబర్లో హోస్ట్ చేసాం మేము ఇక్కడ. అప్పుడు కూడా వసుంధర డైమండ్ రూఫ్ అండి. మాకు 3 స్టోర్స్ ఉన్నాయి, 3 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి ఫ్లాగ్షిప్ స్టోర్ హైదరాబాద్, ఇంకో బ్రాంచ్ విజయవాడలో ఉంది, ఇంకోటి వైజాగ్లో ఉంది. సో మేము ఒక కొత్త కలెక్షన్ సాంప్రదాయ వరుడు వధువు కలెక్షన్ అనేది మేము లాంచ్ చేసాము. ఆ లాంచ్ సెలబ్రేషన్లో మేము ఈ ఎగ్జిబిషన్స్ అనేది వైజాగ్, విజయవాడ అండ్ గుంటూరు 3 చోట్ల పెడుతున్నాము. సో 7th and 8th క్యాపిటల్ హోటల్స్ గుంటూరులో జరుగుతుంది అండ్ 10th and 11th విజయవాడ లెబరేటరీలో జరుగుతుంది. సో తప్పకుండా ప్లీజ్ టు కమ్. మా న్యూ కలెక్షన్ ని మీరందరూ చూడాలి. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో క్వాంటమ్ వ్యాలీ తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పేర్కొన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 56.86 లక్షల విలువైన చెక్కులను లబ్ధిదారులకు స్థానిక తూర్పు శాసనసభ్యుల వారి కార్యాలయంలో అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు నియోజకవర్గ వ్యాప్తంగా 9.28 కోట్ల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్రంలో వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పేదలకు వరంగా మారుతున్నాయని అన్నారు. అత్యవసర పరిస్థితిలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే ఇబ్బందులు పడకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకుంటామని చెప్పారు. రాష్ట్రానికే సంజీవనిగా ఉన్న గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో సంపూర్ణ మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల కాలంలోనే కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు దరిచేర్చామని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా రాష్ట్రంలో వేలాది మందికి, ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రిలో సదుపాయం లేనటువంటి వైద్యాన్ని ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్లో అందిస్తూ వారికి ఆర్థికంగా ఆ కుటుంబాలన్నీ కూడా ఇబ్బంది పడేటువంటి ఆలోచనతో ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4,000 కోట్ల రూపాయలతో ఇప్పటికే ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా విరివిరిగా సహాయం అందించినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇప్పటికీ దాదాపు 1,27 రూపాయలు ఈ 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు ఈ ప్రాంతంలో అనేక మంది పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు వైద్యానికి అయ్యేటువంటి ఖర్చులను రీఎంబర్స్ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేయడమే కాకుండా ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల మౌలిక వసతులను అభివృద్ధి చేసేటువంటి దాంట్లో 19,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టడం, దాంతోపాటు ప్రతి ఒక్క అవసరాన్ని గుర్తించి ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో కూడా వైద్య సదుపాయాలను పెంచేటువంటి విధంగా ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి డాక్టర్స్ని దాదాపు 3,000 మందిని సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ని నియమించేటువంటి కార్యక్రమం కూడా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కేవలం సంక్షేమమే కాకుండా మనందరికి కూడా తెలుసు, రాష్ట్రం అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతో దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి విధంగా క్వాంటమ్ వ్యాలీని ఈరోజు మన రాష్ట్రానికి తీసుకొస్తున్నటువంటి ఘనత కేవలం చంద్రబాబు నాయుడు గారిది, కూటమి ప్రభుత్వానిది. ఎందుకంటే దేశంలోనే మొదటిసారి, ఎందుకంటే క్వాంటమ్ అనేది సూపర్ కంప్యూటర్ ఇప్పుడు దాకా భారతదేశంలో ఎక్కడ లేనటువంటి పరిస్థితులు, ఒక దార్శనికుడిగా, ఒక ముందు చూపు కలిగినటువంటి నాయకుడిగా ఆనాడు హైటెక్ సిటీ ఏర్పాటు చేసి
సైబరాబాద్గా మార్చినటువంటి ప్రదేశాలు అయితే ఈరోజు అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున దాదాపు 90,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 133 క్యూబిక్ డేటాని సేకరించేటువంటి మెగా కంప్యూటర్ని ఈరోజు అమరావతికి పరిచయం చేయడమే కాకుండా ఈరోజు క్వాంటమ్ ఏదైతే ఉందో భారతదేశానికి కాదు ప్రపంచానికి దిక్సూచుకున్నటువంటి క్వాంటమ్ వ్యాలీని మన ఆంధ్ర రాష్ట్రంని తీసుకుని వచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు ఈ క్వాంటమ్ వ్యాలీ రావడంతో ప్రపంచ పటంలో అమరావతి అనేది ఒక మహానగరంగా క్వాంటమ్ వ్యాలీ ద్వారా వేలాది ఉపాధి కల్పించేటువంటి ఉద్యోగాలు కల్పించేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంగా ముఖ్యమంత్రి గారి దూరదృష్టికి ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా అది గౌరవించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మాజీ మంత్రి అంబటి రాంబాబు పైన వారి కుటుంబ సభ్యులపైన మరియు ఇంటిపైన కార్యాలయం పైన తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన దాడిని ఖండిస్తున్నామని కాపు నాయకులు అన్నారు. అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వైసీపీ మాజీ మంత్రి అమర్నాథ్ ఆధ్వర్యంలో ఉమ్మడి విశాఖ జిల్లా నుండి 350 కార్లలో 1000 మంది పైగా కాపు నాయకులు రావడం జరిగింది. అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను కలిసి జరిగిన సంఘటన గురించి వారు తెలుసుకుని వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదని ధైర్యాన్ని నింపారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. కాపు నాయకుడు అంబటి రాంబాబు పైన కర్రలతో రాళ్లతో దాడి చేయడం అన్యాయమని అన్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే గల్లా మాధవి వారి కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడి అంబటి రాంబాబు పైన వారి ఇంటిపైన దాడి చేయడం దుర్మార్గమని అన్నారు. అంబటి రాంబాబు ఇంటిపైన 8 గంటల పాటు దఫాదఫాలుగా దాడులు జరుగుతుంటే పోలీసులు అక్కడే ఉండి చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. పులి 2 అడుగులు వెనకకు వేసింది అంటే సమయం వచ్చినప్పుడు ఆ పులి దాటికి తట్టుకునే శక్తి మీకు ఉండదని హెచ్చరించారు. అన్ని రోజులు ఒకేలా ఉండవని మీరు గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. మొన్న జరిగినటువంటి ఘటనలో విచిత్రం ఏంటంటే ప్రేరేపించింది వాళ్ళే, తిట్టింది వాళ్ళే, ఇంటి మీదకి వచ్చింది వాళ్ళే, ఇల్లుని తగలబెట్టాలని చెప్పి చూసింది వాళ్ళే, పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసింది వాళ్ళే, రాంబాబు గారిని హత్య చేయాలని చెప్పి చూసింది వాళ్ళే, తిరిగి కేసు పెట్టింది కూడా వాళ్ళే. చివరికి ఇందులో అనుభవిస్తుంది ఎవరనంటే రాంబాబు గారు జైలు జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. దేనికేనంటే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు. ఈ ప్రభుత్వాన్ని గడిచినటువంటి 20 మాసాలుగా ఆయన అనేక వేదికల మీద, అనేక ప్రసంగాల్లో, ఆయన అనేక పత్రికా సమావేశాల్లో ఈ ప్రభుత్వాన్ని, ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలను, కుతంత్రాలను, ప్రజలకు చేసినటువంటి మోసాలని ప్రశ్నించినందుకు వారికి ఇచ్చినటువంటి బహుమతి ఇది. గడిచినటువంటి 20 మాసాలుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నిలబెట్టుకోక తిరిగి కొత్త ప్రచారాన్ని, తిరుమల లడ్డూకు సంబంధించినటువంటి ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకుని వచ్చి రాజకీయంగా ఒక కుట్ర చేయాలని, తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రతి ఒక్కరికి కర్మ అనేటువంటిది ఉంటుంది. ఆ కర్మ అనేటువంటిది రుచి చూపించినప్పుడు మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా బయటపడతాయి. అందులో భాగంగానే వారు చేసినటువంటి తప్పుడు ప్రచారం, ఇందులో జంతువుల కొవ్వు కలిసిందని, పంది కొవ్వు కలిసిందని, గొడ్డు కొవ్వు కలిసిందని, ఫిష్ ఆయిల్ కలిసిందని చెప్పి లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారాన్ని చేసి తీరా జరిగినటువంటి ఎంక్వైరీలో ఎక్కడా కూడా అటువంటి విషయాలు లేవని చెప్పి అన్ని కమిటీలు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎక్కడ ప్రజల నుంచి స్పందన వస్తుంది, మన మీద తిరుగుబాటు వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో ఒక ప్రచారాన్ని తీసుకొని వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద లేనిపోయినటువంటి ప్రచారాలు చేసి, అందు మీద ఫ్లెక్సీలు వేసి, రాష్ట్రంలో అన్ని ప్రధాన కూడళ్లలో కూడా ఈ ఫ్లెక్సీల్ని ప్రదర్శించి రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేస్తే పెమ్మసాని గారి ఆదేశాల మేరకు మన గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో, ఆవిడ పర్యవేక్షణలో, పోలీసు వారి సహకారంతో జరిగినటువంటి ఈ హత్యాయత్నాన్ని పార్టీలకు అతీతంగా అందరూ ఖండిస్తుంటే ఆవిడ తిరిగి మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి లైవ్లో బెదిరింపులకు దిగారు. నేను మళ్ళీ వస్తాను, మీ ఇంటికి పరామర్శకి వచ్చే వాళ్ళు ఆస్తులు అమ్ముకోవాలి అని ఆవిడ లైవ్లో కూర్చుని మా కుటుంబ సభ్యుల్ని ఆవిడ హెచ్చరిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలో నాకు అర్థం కావట్లా.
ఒక పక్కనేమో నేను సారీ అడగడానికే వచ్చానని చెప్తున్నారు, ఒక పక్కనేమో పరామర్శ అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. అంటే సారీ అడగడానికి వస్తే పరామర్శ ఎందుకు ఉంటుందండి? అంటే మీరు ఇండైరెక్ట్గా మళ్ళీ దాడి చేస్తాను అని చెప్పి మీరు హెచ్చరిస్తున్నారు మమ్మల్ని. మీరేమనుకుంటున్నారు? గల్లా మాధవి గారిని నేను సూటిగా అడుగుతున్నా, మీరు మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు, మీకు ఇంత అధికార అహంకారం పనికి రాదు. మీరు వ్యవస్థల కన్నా పవర్ఫుల్ అనుకుంటున్నారా? న్యాయ వ్యవస్థ కన్నా, పోలీసు వ్యవస్థ కన్నా మీరు పవర్ఫుల్ అనుకుంటున్నారా? మీరు శాసనసభ్యులు కావచ్చు, సీఎం కావచ్చు, మినిస్టర్ కావచ్చు, వ్యవస్థలకు లోబడి పనిచేయాలనే ఇంకితం మీకు లేదా అని నేను ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను ఆవిడని. అలాగే పెమ్మసాని గారు, ఆయన చాలా చదువుకొని దేశ విదేశాలు తిరిగి ఆయన తిరిగి రాజకీయాల్లోకి వస్తున్నారు అంటే నిజంగా పార్టీలకు అతీతంగా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా ఆయన ఏదో ఇక్కడ ఉన్నటువంటి బురద రాజకీయాల్ని ప్రక్షాళన చేస్తారని నేను అనుకుంటే, జనం కూడా అనుకుంటే ఆయన ఇక్కడ ఉన్నటువంటి బురద రాజకీయాలను ఇంకా భ్రష్టు పట్టించే విధంగా ఆయన ఆలోచన విధానం ఉండడం చాలా దురదృష్టంగా నేను భావిస్తున్నాను. అలాగే ఆఫీసుకి ఇంటికి నిప్పు పెడతారా? ఆఫీస్కి ఇంటికి నిప్పు పెట్టారు, పక్కనున్న ఇళ్లకి ఆ నిప్పు అంటుకుంటే మొత్తం పక్కన ఇళ్లలో ఉన్నటువంటి సామాన్య ప్రజానికం వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందనే విచక్షణ మీరు కోల్పోయారా? కక్షతో మీ కళ్ళు మూసుకుపోయినాయా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇదే సందర్భంలో ఆవిడ నన్ను అడుగుతున్నారు, మీ పిల్లలకి ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? మీ నాన్నగారు ఇలా మాట్లాడుతుంటే దీన్ని మేము ఊరుకుంటే మీరు ఏం మెసేజ్ పంపిస్తున్నట్టు ముందు తరాలకి అని అంటున్నారు. నేను ఆవిడని సూటిగా అడుగుతున్నా, మీరేమి మెసేజ్ ఇస్తున్నారు మీ పిల్లలకి? న్యాయాన్ని మీ చేతిలోకి తీసుకోమని మీరు మెసేజ్ ఇస్తున్నారా? వ్యవస్థల్ని కంట్రోల్ చేయమని మీరు మెసేజ్ ఇస్తున్నారా? అవతలి వారు తప్పు చేస్తే అంతకు మించిన తప్పు మీరు చేయండి అని మీ పిల్లలకి మీరు మెసేజ్ ఇస్తున్నారా? నేను ఇవ్వట్లేదు. న్యాయం ఒకటి ఉంటుంది, దాని పని అది చేసుకుపోతుంది, మనం వ్యవస్థలకి లోబడి మనం ఉండాలి అనే నేను మెసేజ్ ఇస్తున్నా. ఏ చట్టం చెప్పిందమ్మా రాళ్ళు కర్రలు తీసుకుని ఇంటి మీదకి వచ్చి సారీ అడగమని ఏ చట్టం చెప్పిందో ఆవిడ నాకు తెలియజేయాలి, నేను తెలుసుకుంటాను. అలాగే ఇవాళ రాంబాబు గారు రెడ్ బుక్ ని నేను కేర్ చేయను అని చెప్తున్నారు. పరామర్శల పేరుతో ప్రజల మీద జగన్ పగ తీర్చుకుంటున్నారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. జగన్ చేపట్టే పరామర్శ యాత్రల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పరామర్శ యాత్ర కారణంగా 2 మృతి చెందారని, వారికి టీడీపీ తరపున ప్రగాఢ సానుభూతి తెలిపారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ పాలన ఆటవిక రాజ్యాన్ని తలపించిందన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. టీమ్ 11 ప్రజలు ఇచ్చే అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు. ఇప్పటికైనా జగన్ తీరు మారకపోతే రాజకీయాలకు శాశ్వతంగా దూరం అవుతారన్నారు. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తను చేస్తున్నటువంటి యాత్రలు చూసి రాష్ట్ర ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారంలో ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడల్లా పరదాల చాటున పరామర్శలకు వెళ్ళినటువంటి పరిస్థితులు. ఈరోజు అధికారం కోల్పోయినా ప్రజల సమస్యల మీద, ప్రజల అవసరాల మీద అధికార పార్టీని అడగడానికో బయలుదేరితే ప్రజలు సంతోషించేవాళ్ళు. ఈరోజు జగన్ దిగజారుడు రాజకీయాలు ఎలా ఉన్నాయంటే, గతంలో ఆయన పరామర్శలు హంతకులను పరామర్శించేటువంటి పరిస్థితులు ఈరోజు రోజు రోజుకు కూడా దిగజారుతూ హంతకుల దగ్గర నుండి గంజాయి అమ్మేటువంటి వాళ్ళ దగ్గరికి, డ్రగ్గిస్టుల దగ్గరికి, అలాగే ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా చూసుకుంటే రేపిస్టులతో పాటు ఈరోజు బూతులు మాట్లాడి ప్రజలు అసహ్యించుకుంటున్నటువంటి వ్యక్తుల్ని పరామర్శించేటువంటి స్థాయికి దిగజారేటువంటి పరిస్థితులు మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఓదార్పు యాత్ర పేరుతో లేకపోతే పరామర్శ యాత్రల పేరుతో యాత్రలు మొదలు పెడితే అక్కడ ఏ విధంగా ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారో మనందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అటవిక రాజ్యంకి ఎలా ఉంటుందో జగన్ పాలన మనందరికీ కూడా ఒక అర్థమైనటువంటి పరిస్థితులు. ముఖ్యంగా కులం చూడం, మతం చూడం అంటూ ఈరోజు ప్రశ్నించినటువంటి ప్రతి ఒక్కరి వారి మీద కూడా
దాడి చేసి తన రాజ్యంలో ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పెట్టాడో మనందరికీ కూడా తెలుసు. రూల్ ఆఫ్ లాతో ఎక్కడ కూడా పని లేకుండా రాష్ట్రాన్ని గుంటూరు జిల్లా కాకమాన మండల పరిధిలో గుట్టు చప్పుడు కాకుండా గంజాయి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు గుంటూరు సౌత్ డీఎస్పీ భానోదయ మీడియాకు వివరాలను వెల్లడించారు. నిందితులు ఒరిస్సా, విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయిని రహస్యంగా జిల్లాకు తీసుకువస్తున్నారు. ఇలా తీసుకొచ్చిన గంజాయిని మచిలీపట్నం, బాపట్ల, చీరాల పరిసర ప్రాంతాల్లోని యువతకు, ఇతరులకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. పక్కా సమాచారంతో దాడి చేసిన కాకుమాన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన నిందితుల వద్ద నుండి సుమారు 4 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితులతో పాటు ఒక మైనర్ బాలుడు కూడా ఉన్నాడని, అతడిని నిబంధనల ప్రకారం జూవైనల్ హోమ్ కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. గుంటూరు సౌత్ సబ్ డివిజన్ కాకుమాను పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గంజాయి కేసుకు సంబంధించి పలువురు ముద్దాయిల్ని మేము అదుపులోకి తీసుకొని ఇంట్రాగేషన్ చేయడం జరిగింది. అయితే పోయిన సంవత్సరం 20/12/2025 తారీఖున కాకుమాను ఎస్ఐ అయినటువంటి ఏకనాథ్ తన సిబ్బందితో సాయంత్రం బాపట్ల ఇంకా కాకుమాను రోడ్డు దగ్గర బీట్ వేస్తూ వెహికల్స్ తనిఖీ చేయడం జరిగింది. అలా చేస్తున్న క్రమంలోనే ఒక ఆటో అకస్మాత్తుగా ఆపిన ఆటోలో ఉన్న జనాలిద్దరూ కూడా దూకి పారిపోతుంటే ఆ ఆటోలో ఉన్న ఒక జువినల్ని, ఒక 18 సంవత్సరాలు లోపు వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. అతని బ్యాక్ ప్యాక్ ఏదైతే ఉందో అందులో మాకు 3.5 కిలో గాంజా దొరికింది. వెంటనే అతన్ని పట్టుకొని ఇంటరాగేషన్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే అతను ఒరిస్సా, విశాఖపట్నం ఏరియా నుంచి గాంజాని తీసుకొని వచ్చి బాపట్లకి వెళ్ళి బాపట్లలోని ఇంకా మచిలీపట్నం ఏరియాలో విక్రయిస్తున్నట్టు తెలిసింది. అలానే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో అతని బ్యాచ్లో ఎవరెవరు ఉన్నారు అని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళ బ్యాచ్లోని ఇంకా పలువురు వ్యక్తులు లైక్ రంజిత్ కానీ, చైతన్య, ఉదయ్ కిరణ్, రాజా, బుడ్డా, గణేష్ అనే వ్యక్తులు కూడా ఇతనితో పాటు ఒరిస్సా, విశాఖపట్నం ఏరియాలోకి వెళ్ళి అక్కడ గంజాయిని కొనుక్కొని తీసుకొని వచ్చి బాపట్ల, గుంటూరు అలానే మచిలీపట్నం ఏరియాలో విక్రయిస్తున్నారని తెలిసిందనమాట. అయితే ఈ విధంగా వీళ్ళు చేయటానికి కారణం ఏంటంటే అక్కడ తక్కువ రేట్కి కొనుక్కొని వచ్చి వీళ్ళు చిన్న చిన్న ప్యాకెట్స్గా చేసి ఇక్కడ లోకల్ వాళ్ళకి సప్లై చేస్తున్నారు. అలానే లోకల్లో ఉన్న మిడిల్ మెన్కి కూడా వీళ్ళు సప్లై చేయడం జరిగింది. A1 జువినల్ ముద్దాయిని మేము జేజేబీ బోర్డుకి పోయిన సంవత్సరం 20 డిసెంబర్న తరలించడం జరిగింది. వేరాజ్ మిగిలిన ముద్దాయిలైనటువంటి ఈ చైతన్య, ప్రతాప్, ఉదయ్ కిరణ్ అలానే రాజా, బుడ్డా, గణేష్ని నిన్న సాయంత్రం 6:30 గంటలకి మన బాపట్ల ఇంకా పెదనందిపాడు వెళ్ళే రూట్లో ఎస్ఐ ఇంకా ఇన్స్పెక్టర్ వాళ్ళ టీం వీళ్ళని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ వీళ్ళని మనం రిమాండ్కి కూడా తరలిస్తున్నాం. అలానే మీరు చూసినట్టయితే ఇక్కడ 4 కిలో గాంజా కూడా వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. ఇంటాక్ట్ ప్రాపర్టీని మెజిస్ట్రేట్ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాం. అలానే మా ఎస్పీ గారి పర్యవేక్షణలో పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే సంకల్పం కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇందులో భాగంగానే ఎన్ఫోర్స్మెంట్తో పాటు అవగాహన సదస్సుల్ని కూడా వేరియస్ కాలేజెస్లో, స్కూల్స్లో చేయడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.